ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరిలా అలంకరించి కట్టె పొంగల్ని నైవేద్యంగా సమర్పిస్తారు. మరి సింపుల్గా కట్టె పొంగల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. 1 కప్పు వరకు పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకొని 1 కప్పు పెసరపప్పుకి 1.5 కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవచ్చు. ఈ రెండింటిని ఒకసారి బాగా వాష్ చేసుకొని 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా కుక్ చేసుకోవాలి. ప్రసాదాలన్నిటిలో కూడా ఈ కట్టె పొంగలి చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా స్మాష్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోపు కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, పోపు దినుసులు, జీడిపప్పు, కరివేపాకుతో పాటు కొంచెం ఇంగువను కూడా వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఈ పెసరపప్పు అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మరొకసారి బాగా కలుపుకొని అమ్మవారికి నైవేద్యంలా నివేదించడమే. ఇలాగే చేయాలని ఏం లేదు. మీకు నచ్చినట్టుగా మీ స్తోమతకి తగ్గట్టు ఎలా అయినా చేసుకోవచ్చు. తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసుంటే క్షమించండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.